ఓకే. భరత్ తేజ రాశాడు. బ్రో ప్రొటెస్టెంట్ 666 ముద్ర అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ చేస్తున్నారు. మీ అభిప్రాయం? ఈ ప్రొటెస్టెంట్లతో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడానికి ముందు రేడియో సిగ్నల్స్ వచ్చినాయి. అంటే మొదట వాయిస్తో మొదలైంది అది. అంటే టెలి కమ్యూనికేషన్ అని చెప్తాం కదా, ఆ కమ్యూనికేషన్ అనేది మొదట ఆడియోతో మొదలైంది. ఆ తదనంతరం వీడియోలు వచ్చాయి. వీడియోల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ శకం ఏఐ. ఫస్ట్ ఆడియో వచ్చి రేడియో సిగ్నల్స్ వెళ్తున్నప్పుడు ఆ ఆడియోనే 666 ముద్ర అని అన్నారు. అది అయిపోయింది. తర్వాత టీవీలు వచ్చినాయి. ఈ టీవీల ద్వారానే ప్రపంచం మొత్తాన్ని సైతాన్ లోపరుచుకుంటాడు, 666 ముద్ర ఈ టీవీలే అన్నారు. అది అయిపోయింది, గతించిపోయింది. ఆ టీవీ తర్వాత ఇక రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఆ టెక్నాలజీలో మరొక ముఖ్యమైనది బ్యాంకు క్రెడిట్ కార్డులు వచ్చినాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అంటే ఏదో ఒక కార్డు ద్వారా డబ్బులని వాడుకోవడం. అంతకుముందు అంతా కూడా క్యాష్ రూపంలో ఉండేది. ఎప్పుడైతే ఈ కార్డులు వచ్చాయో, ఈ కార్డులే సమస్య, ఇవే 666 అని దానికి మొదలుపెట్టారు, దానికి లింక్ చేశారు. అత్యంత రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు కరోనానే 666 అని కొంతమంది మొదలుపెట్టారు. కరోనా 666 అయిపోయిన తర్వాత ఇంజెక్షన్ వేయించుకుంటుంటే, ఇంజెక్షన్ ఏంటి అది? టీకా. ఆ టీకా వేయించుకుంటుంటే ఈ టీకానే 666 ప్రపంచవ్యాప్తంగా అందరికీ కలిపి టీకా వేస్తున్నారు, ఈ టీకా ద్వారా అందరినీ లోపరుచుకుంటున్నారు అని అన్నారు. ఆ కరోనా కూడా వచ్చినట్టు పోయింది. ఆ 666 ఎటు పోయిందో తెలియదు. ఆ 666 అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరకు వచ్చారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రోబోలు వచ్చినాయి. ఇప్పుడు ఆ రోబోలను కూడా మళ్ళీ ప్రపంచంలో ఒక పెద్ద రోబో వస్తుంది, ఆ రోబో నన్ను పూజించాలంటది, ఆ రోబోని పూజించకపోతే వాళ్ళందరూ చనిపోతారు లేదా వాళ్ళకి శిక్షలు వస్తాయి, ఆ రోబోనే 666 ముద్ర అని అంటారు. ఆ రోబోలు వచ్చినాయి. ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే రోబో అనేది ఏంటి? ఒక సెట్ ఆఫ్ కోడ్స్ రాసిపెట్టి నువ్వు ఈ పరిస్థితిలో ఈ పని చేయాలి, ఇది చెప్తే ఇది చేయాలని కోడ్ లైన్లు, ఒక 4 లైన్లు రాసి పెడితే ఆ లైన్ ప్రకారం అది చేస్తే అది రోబో. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి మనము 2 స్పీడ్లో పెట్టాము, 3 స్పీడ్లో పెట్టాము, దానికి కూడా అదొక కోడ్ బ్యాక్గ్రౌండ్లో. ఏంటది? నువ్వు ఈ లెవెల్లో పెడితే ఈ స్పీడ్లో తిరగాలి. ఫ్యాన్ ఎలాగో ఒక వస్తువు, డిజిటల్ వస్తువు, ఒక పని చేసేటువంటి వస్తువు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విజువల్గా కనిపించేటువంటి ఒక వస్తువు లేదా వాడుకునేటువంటి ఒక టెక్నాలజీ. దాన్ని కూడా తీసుకెళ్ళి 666కి పెట్టారు. మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఆఖరికి, మరి అవన్నీ 666 కాదా అని అంటే వాళ్ళ దృష్టిలో ప్రతిదీ 666. అది ఎంత చీప్ అయిపోయింది అని అంటే, ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా వీళ్ళు వెంటనే దాన్ని 666కి ముడిపెట్టేస్తారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అని చెప్పేసి అమెరికాలో ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు, టెక్నాలజీ పరంగా బాగా ముందున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఒక న్యూరాల్ లింక్ అని చెప్పేసి ఒక చిప్ని తయారు చేశాడు. ఆ చిప్ని కొన్ని నోట్స్ని తయారు చేసి, సన్నటి నాళాలను తయారు చేసి వాటిని మెదడులోకి పెట్టి శరీర భాగాలు చచ్చుబడిపోయి ఉన్నటువంటి వాళ్ళతో పనులు చేయించాడు. టెక్నాలజీలో అదొక పెద్ద ఆవిష్కరణ. ఇప్పుడేమంటున్నారంటే వీళ్ళందరూ ఇదేదైతే ఉందో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీనే, ఈ న్యూరల్ లింక్ అనేది ఏదైతే ఉందో ఇదే 666 అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టరు అనకూడదు ఇలాగా, ఆ పాస్టర్ యొక్క పిల్లలు ఎవరికో ఒకరికి ఒక పోలియో లాగా వచ్చిందనుకోండి. పోలియోకి చికిత్స వస్తుంది ఫ్యూచర్లో. ఏంటిది? అది న్యూరల్ లింక్ ద్వారా ఒక చిప్ అనేది మెదడులోకి ప్రవేశపెట్టి ఆ భాగాన్ని సరిగ్గా పనిచేయించవచ్చు, లేదా ఆల్టర్నేట్ వే ఏదో ఒకటి చూపించవచ్చు అని ఆ పాస్టర్కి ఉచితంగా అవకాశం ఇస్తే, ఈ 666 అని చెప్పినటువంటి ఆ పాస్టరు తన బిడ్డ కోసం, తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ నడవాలని కోరుకున్నటువంటి ఆ పాస్టర్ ఏం చేస్తాడు? అది ఉచితంగా వస్తుందంటే దాని దగ్గరికి వెళ్ళి ఆ చిప్ పెట్టించుకొని పనిచేస్తాడా లేదా? అంటే అతనికి లాభం కలిగితేనేమో దాన్ని పాజిటివ్ అంశంగా మాట్లాడతాడు. ఇది భయపడినప్పుడు లేదా దీనివల్ల ఏదో నెగిటివ్ జరగబోతోంది అని అనుకున్నప్పుడు దాన్ని 666కి ముడిపెడుతుంటాడు. సో ఇది చరిత్రలో జరుగుతూనే ఉంది. ఒక 50-100 సంవత్సరాల నుంచి వాళ్ళ కొత్తగా ఏదొచ్చినా కూడా 666 వాళ్ళకి. ఒకడు తుమ్మే విధానంలో కొత్త విధానం కనిపెడితే ఆ కొత్తగా తుమ్మడమే 666 అనేటువంటి స్థాయికి ప్రొటెస్టెంట్ పాస్టర్లు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక వాళ్ళని మనం ఏమీ చేయలేము.